హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను బోడుప్పల్లో ఉన్నానండి. బోడుప్పల్లో మీ కొరకు G+2 5 BHK మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఈ హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 feet రోడ్ ఉంటుందండి. అండ్ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్, ఇట్ మీన్స్ 50 meters ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హౌస్ ఉంటుంది మీకు. వరంగల్ హైవేకి 50 meters ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్కి ఈ హౌస్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ స్పేస్ అయితే చాలా మంచి స్పేషియస్గా ఇచ్చారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 3 cars పార్క్ చేసుకునేంత స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారు మీకు. చూడండి, కార్ పార్కింగ్ స్పేస్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు మీరు చూసుకుంటే కనుక మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు కార్ పార్కింగ్ స్పేస్లో. అండ్ ఇటు కూడా మీకు ఇంకొక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి 3 sides కూడా సెట్ బ్యాక్స్ అయితే తీసుకున్నారండి. వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ అండి. స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా మీకు బ్రౌన్ మార్బులే యూజ్ చేశారు. రండి, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తుంది కంప్లీట్గా కారిడార్ అనమాట. కారిడార్లో కూడా మీకు ఇక్కడ మంచిగా వాల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు డోర్ అవుట్లుక్ అండి. చూడండి, డోర్ అయితే కంప్లీట్గా టేక్ వుడ్ తోటే డిజైన్ చేశారు. అండ్ డోర్కి కూడా ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ పైన కూడా మీకు నామాలతోటి మంచి డిజైన్ చేశారండి. అండ్ ఈ ఎంట్రన్స్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. చూడండి, నేను మీకు హౌస్ చూస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి మీరు హాల్లో ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే కలర్ఫుల్ లైట్స్తో అండ్ డిఫరెంట్ డిజైన్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ హాల్లో మీకు ఇంకో సైడ్ కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగా అయితే ఇక్కడ వాల్ అయితే డిజైన్ చేశారండి. అండ్ మీకు వెంటిలేషన్ పరంగా చూసుకుంటే ఒక వైడ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి హాల్లో మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్కి కూడా మీకు కంప్లీట్గా బ్లాక్ మార్బులే యూస్ చేశారు. అండ్ ఈ స్పేస్లో కూడా మీకు హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎల్ఈడి లైట్స్ అయితే లుక్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇటు సైడ్ కూడా మీకు వెంటిలేషన్ కొరకు ఒక విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటు వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అండి. ఈ డైనింగ్ స్పేస్లో కూడా మీకు వాల్కి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ డైనింగ్ స్పేస్ ఉన్నందుకు మీకు అక్కడ హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్. అండ్ కిచెన్లోకి ఎంటర్ కాకముందు మనకి ఇక్కడ పూజా రూమ్ ఉంటుందండి. చూడండి, పూజా రూమ్కి డోర్స్ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. డోర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఒకసారి మీరు పూజా రూమ్ చూసుకుంటే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు అయితే విండో ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్కి కూడా ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు మీకు. పూజా ఐటమ్స్ అయితే చాలా చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో సైడ్ మీరు మార్బుల్ పరంగా చూసుకుంటే ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మీకు మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైట్ విండో ఉంది. అండ్ ఇటు సైడ్ సెకండ్ సైడ్ కూడా మీకు కంప్లీట్గా మార్బులే తీసుకున్నారు. ఒక చిన్న ప్లాట్ఫామ్ అనేది ఏర్పరిచారు. అండ్ దీనికి కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీ. చూడండి, బాల్కనీ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఈ బాల్కనీలో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు డైనింగ్ స్పేస్ అని చెప్పాను కదా, దాని పక్కకే మనకు ఒక చిన్న రూమ్ లా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు యూటిలిటీ స్పేస్ అనమాట. ఈ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇందులో. అంటే ఇక్కడ మనము వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అక్కడ ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే అల్మారా స్పేస్ అండ్ వార్డ్రోబ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్ అండి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కొరకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ విండో కింద కూడా మీకు షెల్ఫ్స్ ఇచ్చారు ఎక్స్ట్రా. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ అంతా చూసుకుంటే దీనికి కూడా
ఎల్ఈడి లైట్స్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇటు సైడ్ కూడా మీకు ఇంకో విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేషన్ కూడా ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్లో వార్డ్రోబ్ స్పేస్ అండి. ఇటు సైడ్ కూడా మీకు షెల్ఫ్స్ ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఇటు సైడ్ కూడా మీకు షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా ఎల్ఈడి లైట్స్తో ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ చుట్టూ టైల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ కూడా మీకు నార్త్ ఫేసింగ్లోనే ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసారు కదా కంప్లీట్ ప్లాన్ అయితే, ఇది కూడా సేమ్ అదే డిజైన్ అదే ప్లాన్లో ఉంటుంది. సో చూసారు కదండి ఈ G+2 5 BHK హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు వరంగల్ హైవే నుండి 500 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే సేల్కి అవైలబుల్ ఉంది. ఈ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 1 BHK ప్లస్ 3 కార్స్ పార్కింగ్ చేసుకునేంత స్పేషియస్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ 2 BHK అని ప్రొవైడ్ చేశారండి మీకు. ఈ హౌస్ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ 3600 SFTలో ఈ హౌస్కి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 25/50 ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుపల్ కమాండ్ నుండి 500 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన 1 BHK పోర్షన్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ పైన ఇచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ వచ్చేసి మీకు నార్త్ ఫేసింగ్లోనైతే ఉంటుంది. అండ్ ఈ హౌస్ నుండి మీకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వచ్చేసి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,55 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.